ఇంకోటైనా ఫైనల్ గా బంగ్లాదేశ్ లో ఏ విధంగా అయితే దాడులు జరుగుతాయి, హిందువుల పైన దాడి జరుగుతున్నాయని చెప్పి హైదరాబాద్ అక్కడక్కడ నిరసన వ్యక్తం చేస్తాను. సేమ్ చెప్తారు ఈ బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల పట్ల. మీరు చూసి ఉంటారు, సేమ్ చెప్తారు దాన్ని. ఎవరినైతే ఆయన పేరు నాకు సడన్ గా గుర్తుకు రావట్లే, దాన్ని కూడా దీపు. దీపుని ఎవరైతే అలా చేశారో నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మతోన్మాదం ఏదైనా నశించాలి. అది ఇస్లాం మతోన్మాదమైనా నశించాలి, ఇంకో ఏ మతమైనా, క్రైస్తవ మతోన్మాదమైనా నశించాలి, లేకపోతే ఈ ఫాసిస్టు బీజేపీ ఐడియాలతో ఆర్ఎస్ఎస్ మతోన్మాదమైనా నశించాలి. ప్రజలందరూ మత సామరస్యంతో బతకాలి. మతం అనేది నీ పర్సనల్ బిలీవ్, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించింది. నీ ఇంట్లో ఆచరించుకో, నీ మతాన్ని నువ్వు ఆచరించుకుంటూ పరమతాన్ని గౌరవించు, తప్పులేదు. రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేయి, ఎవరైనా క్వశ్చన్ చేయి, అంతేగాని మా నాయకుని క్వశ్చన్ చేస్తే నేను అటు తిప్పుతా ఇటు తిప్పుతా అంటే అది డెమోక్రసీ అనమాట. మీ నాయకుడు ప్రజలకు జీతగాడు, మీ నాయకుడికి పెట్రోల్ పోసేది, మీ నాయకుడికి జీతం ఇచ్చేది మేము కట్టేటువంటి పనులు. కాబట్టి మీకు మాత్రమే నాయకుడు కాదు, ప్రజలందరికీ నాయకుడు. కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం. కానీ ఒక మతం వాడు ఇలా చేసినప్పుడు ఆ మతస్థులందరినీ తప్పట్టడం అనేది చాలా తప్పు. ఏదైతే ఉందో దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో ముఖ్యంగా దళితుల పైన, గిరిజనుల పైన, ఆదివాసుల పైన, మైనార్టీల పైన, బీసీల పైన, ముఖ్యంగా ఇతర మతస్థుల పైన, మైనార్టీ మతస్థుల పైన రోజుకొక దాడి జరుగుతూ ఉంది. మనం చూసాం మణిపూర్లో నగ్నంగా ఆడతల్లుల్ని, ఆడపిల్లల్ని బట్టలు తీసి ఊరేగించి ఒక పైశాచిక ఆనందం పొందారు. మరి దానికి కారకులు ఎవరు? ఈ దేశంలో పాలకులు. అక్కడనేమో హిందువులు మైనార్టీలు, ఎక్కడ? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి నాయకులు మైనార్టీల మీద బురదేసి మెజారిటీ ప్రజల్ని తమ వైపు మళ్ళించుకొని ఓట్లు వేయించుకుంటారు. ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి రాజకీయాలు ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల మీద, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల మీద, ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టుల మీద, ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద ఏ రకంగా బురద వేసి మెజారిటీ ప్రజల్ని తన వైపు ఒక మత్తులో ముంచి మళ్ళించుకుంటున్నాడో, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా అక్కడ ఉన్నటువంటి మన హిందువుల పైన అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రులు రాజకీయం చేసి అక్కడ ఉన్నటువంటి ముస్లిం రిలీజన్కు సంబంధించినటువంటి వ్యక్తుల్ని తమ వైపు మళ్ళించుకొని ఓట్లు వేయించుకొని గద్దెని ఎక్కడం కోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగమే తప్ప ఇటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచం అంతటా ఉన్నారు, మన దేశంలో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు. అందులో మతోన్మాదం నశించాలి, మానవత్వం వర్ధిల్లాలి. ఇంకో ఇప్పుడు బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించి బీజేపీ పార్టీ కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కొన్ని రీసెంట్ గా ఒడిశాలో చూసినాం మనం, క్రిస్టియన్ బట్టలు అమ్ముతే కానీ, క్రిస్టియన్ సంప్రదాయం అమ్ముతే కానీ వాళ్ళపైన దాడులు చేస్తాను. అయితే ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, ఇటు స్వయంగా నరేంద్ర మోదీ మొన్న క్రిస్మస్ పండుగకి ఒక చర్చికి వెళ్ళి సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. అలాంటిది మీరు అంటే వారు ఒక లెక్క అండ్ ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు ఒక లెక్క చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది. ఏమంటారు? ఇప్పుడు నేను ఏమంటానంటే బ్రదర్, మన ఛానల్ వేదికగా నరేంద్ర మోడీ గారికి భజన చేసేటువంటి వాళ్ళు, నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేసేటువంటి వాళ్ళని అందరిని పట్టుకొని మాలాంటి వాళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తారు. సరే పిలుచుకోండి, మేమేం దానికి ఫీల్ అవ్వం, బాధపడడం, ఎటువంటి నిరాశకు కూడా గురి కాము. మేమంటున్నాం అంటే నరేంద్ర మోడీ గారు భారతీయులందరికీ ప్రధాని, కేవలం ఆర్య బ్రాహ్మణ బనియాలకు మాత్రమే ప్రధాని వాళ్ళకేనా? లేదు, ఇతర మతస్థులు అందరికీ అనుకుంటే మన రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూసినాం. ఊరే నాయన ఒకడు పోషామని నమ్ముతాడు, ఎల్లమ్మని నమ్ముతాడు, ఉప్పలమ్మని నమ్ముతాడు, మైసమ్మని నమ్ముతాడు, రాముని నమ్ముతాడు, కృష్ణుని నమ్ముతాడు, అలా శివుని నమ్ముతాడు. నాలాంటి వాళ్ళు అయితే తునకలు తిని అటువంటి దేవుని నమ్ముతాడు. నేను ఎందుకంటే అంటరాంతనం ఉండదు. సమ్మక్క సారక్కల దగ్గర, ఎల్లమ్మ పోషమ్మల దగ్గర, మైసమ్మ దగ్గర, కటమైసమ్మ దగ్గర ఎవరినైనా రాణిస్తుంది బ్రదర్. కాకపోతే తిరుపతి వెంకన్న స్వామి గుడికి సాయంత్రం మార్గంగానే తాళం వేస్తారు. మా గుడికి అట్లేరు. ఎందుకు నేను ఈ వ్యాఖ్యల్ని కోట్ చేస్తున్నానంటే, ఈ చిన్నజీయర్ స్వామి ఆరాధించేటువంటి తిరుపతి వెంకన్న స్వామి కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆయన ఏం చెప్తారు? పైనుంచేస్తాడు ఇట్లా అట్టి పండ్లు, యాపిల్ పండ్లు, దాని పండ్లు ఇట్లా పైన. మా తల్లి అట్లా కాదు కదా. దేవుడు ప్రజాస్వామ్యవాది అయి ఉండాలి, దేవుడు అందరి వాడు అయి ఉండాలి. అప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదు. ఏ మతస్థుడు వచ్చినా రాని, తప్పే ఉన్నది. టోపీ పెట్టుకొని ముస్లిం వచ్చినా సరే మా సమ్మక్క రాణిస్తుంది. మేమేమంటున్నాం అంటే, గిరిగీసి ఈ మతస్థుడు ఇలాగే ఉండాలి, ఈ దళితుడు రావద్దు, ఈ బీసీ రావద్దు, ఈ ఎస్సీ రావద్దు, ఈ మహిళలు రావద్దు అని అంటే, కేరళలో అయ్యప్పట గుళ్ళోకి వాళ్ళు రావద్దంటే అప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగింది. వేల సంవత్సరాల క్రితం దళితుల్ని గుళ్ళకి రాలేదు. ఈ మధ్యన మేము గుళ్ళకి పోతాను. ఏ గుళ్ళకి పోతాను? మాకు నచ్చిన గుళ్ళకి పోతాను. కానీ మేము పోయే గుళ్ళకే రావాలి, కులాధిపత్యం ఉన్నటువంటి గుళ్ళకే రావాలి, బ్రాహ్మణాధిపత్యం ఉన్నటువంటి గుళ్ళకి రావాలంటే మలాంటి వాళ్ళకి అభ్యంతరం. నరేంద్ర మోడీ గారు పైకి మాత్రం నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా, రాజ్యాంగాన్ని గౌరవిస్తా అని చెప్తున్నాడు. మరి రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి మీరు ఈ దేశంలో బ్రతుకుతున్నటువంటి మీరు చెప్తున్నటువంటి క్రైస్తవుల పైన, దళితుల పైన, బీసీల పైన, ముస్లిం మైనారిటీల పైన ఇంత దాడులు జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఖండన చేయట్లేదు? మీరు నిజంగా హిందువులకు మాత్రమే ప్రధాని అయితే కనుక నిజంగా మేము చాలా మంది ఉంటారు కదా. మరి మాలాంటి వాళ్ళం మేము ఏమంటారు, చర్చికో లేకపోతే మసీదుకో ఇంకో దానికో పోయినప్పుడు మేమేమో
ఏమంటారు క్రైస్తవులం, ఇడు క్రైస్తవుడు, ఇడు ముస్లిం అవుతాడు. మరి నువ్వు ఎట్టపోయినావు? నువ్వు ఎట్ట ఢిల్లీలో చర్చికి నువ్వు ఎట్టపోయినావు? ఏ చర్చి పోయినావు? అది కూడా సిఎస్ఐ చర్చి పోయినా, క్యాథలిక్ చర్చి పోయినా, మళ్ళీ దాంట్లో కూడా ఆధిపత్యం ఉంటుంది. మళ్ళీ దాంట్లో కూడా బ్రాహ్మణుల చర్చి వేరు, వేరే వాళ్ళ చర్చి వేరు. జోక్ కాదు, అన్ని మతాలలో కులం ఉన్నది. సీరియస్ ఇది. మీరు చూడండి, రోమన్ క్యాథలిక్ వేరుంటది, సిఎస్ఐ వేరుంటది, పెంతెకోస్తు వేరుంటది, ఇంకా రకరకాలుగా ఉంటాయి. దానికి ఎవరు పోతారు మెజారిటీగా? మా మాల మాదిగోళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, వెనకట మీరు గుళ్ళకు రానిస్తే పోయినటువంటి వాళ్ళే మెజారిటీ ఉంటారు. సరే ఇప్పుడంటే పోతున్నాం మేము 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 అందుకే మేమేమంటున్నాం, మనకు దేవతలు ఉన్నారు, మన దేవుళ్ళు ఉన్నారు, మన ఎల్లమ్మ ఉన్నది, మన పోషమ్మ ఉన్నది, మన ఉప్పలమ్మ ఉన్నది, మా కులదైవం ఉప్పలమ్మ తల్లి ఉన్నది. అందరికంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఒక ఒక పోరాట పటిమ నింపినటువంటి మన సమ్మక్క సారక్కలు ఉన్నారు. ఇటువంటి దేవతలు ఉన్నారు. మనుషులందరినీ సమానం చేసే వాళ్ళని మొక్కుదాం రండి, వాళ్ళని కొలుద్దాం రండి. ఆ తల్లి ఏమనదు, గుడి కట్టమనదు, బంగారం ఏమనదు, ముక్కులు తీర్చమనదు, పండ్లు ఏమనదు, కూరగాయలు ఏమనదు. వచ్చి దండం పెట్టుకొని నీ బాధలు చెప్పుకొని పో బిడ్డ, అన్ని తీరుతానంటది. ఒకవేళ మీరు చెప్పే విధంగా చేస్తే కనుక. ఎందుకంటే అయ్యగారు ఏం చెప్తాడు, ఇటు కూల కొడితే ఇటు కూల కొట్టాలి, వాస్తు దోషం అని చెప్పి పైసలు తీసుకుంటాడు. అక్కడ కూడా అదే కదా అర్థం. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మీరు మనుషుల్ని మనుషుల్లాగా ప్రేమించండి, మతోన్మాదాన్ని పెంచి పోషించకండి. అది క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఎవరినైనా సమానంగా చూడండి. మోడీ గారు అక్కడ చేసినటువంటి దాడి, ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు చేశారో దాన్ని సభ్యసమాజం మొత్తం ఖండించాలి. బంగ్లాదేశ్లో హిందువుల పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో బీజేపీ ఇతర మతస్థుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో ప్రజలు మొత్తం ఖండించాలని కోరుకుంటున్నా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ నరేంద్ర మోడీ గారిని గద్దె దించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడే ప్రజలందరూ ఈ మత పంచాయతీలు, కుల పంచాయతీలు లేకుండా మంచిగా ఉంటారు. ఇంకోటి సమ్మక్క సారల్లమ్మ గుడి కాడ సో కంప్లీట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వస్తిక్ అని చెప్పేసి అది పెడతాం. సో దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా చాలా మంది. అందులో మీరు కూడా ఒక్కరు. ఎందుకంటే ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది, ఈ ఇష్యూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబాలిక్ ఉంటుంది బ్రదర్. ఇప్పుడు నేను వాళ్ళంత మేధావి నేను కాదు. ఇప్పుడు నాకున్న అభ్యంతరం నేను చెప్పుకుంటాను. నేను ఏమంటానంటే, నేను చిన్నప్పుడు కూడా మా ఖమ్మం, వరంగల్, ములుగు ఈ ప్రాంతం, నెలగొండ, ఖమ్మం, మైబాదు, తొరూరు, లేదా కేసముద్రం, నెక్కొండ, ఈ ప్రాంతం వరంగల్, ఖమ్మం, నెలగొండ, జనగాం, అటు పక్కన కొత్తగూడెం, భద్రాచలం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు అడగండి. ఒక 70-80 ఏళ్ళ కింద ఉన్నటువంటి వ్యక్తులను అడగండి. వెనకట ఎడ్ల బండ్లు కట్టుకొని ఏమంటారు చెద్దర్లు, లేకపోతే వరిగడ్డి వేసుకొని వారాల తరబడి, నెలల తరబడి గుడికి వెళ్ళేవారు. గుడి మీన్స్ జాతర. మీరు జాతర అంటే అక్కడ ఎవరు ఉంటారు అనుకున్నావు? సమ్మక్క గద్దెలు ఉంటాయి, సారక్క గద్దె ఉంటుంది, బయట ఇద్దరు రాళ్ళు ఉంటాడు, వీళ్ళు మాత్రమే ఉంటారు. అక్కడ గుడే ఉండదు, గుడి ఉండదు, గోపురం ఉండదు. కానీ వాళ్ళే మా అందరికీ దేవతలు, లేకపోతే మా బాధలని తీర్చేవాళ్ళని మేము భావిస్తాం. మా నమ్మకం. లేవు. సరే ఓకే, దాంట్లో భాగంగా గుడి వచ్చినట్టే మారింది కాబట్టి భక్తులందరూ వస్తారు, వాళ్ళు స్నానం చేయడానికో లేకపోతే నిల్వ నీడ ఉండడానికో అని కట్టిరు, కొంతవరకు కట్టిరు. ఓకే, చాలా బాగుంది. గుడి కట్టలే, స్తూపాల బయట ఒక అందమైనటువంటి కట్టిరు. కానీ ఇప్పుడు దాంట్లోకి ఏం చొరబడ్డా అంటే బ్రాహ్మణిజం చొరబడ్డది. స్వస్తిక్ ఇలా ఉంటది కదా, స్వస్తిక్. ఈ స్వస్తిక్ చొరబడ్డది. ఈ స్వస్తిక్ ఎక్కడిది? ఈ స్వస్తిక్ ఆ గిరిజన దేవి దేవతల మతంలో ఎక్కడ ఉండదు కదా. కాబట్టి సీతక్క గారు సంబంధం లేదు కదా. సీతక్క గారు మీరు దయచేసి మరి అది ఎవరైనా వేసారా కావాలని, లేకపోతే ఇంకెవరైనా ఏదో అన్ని మతాలు ఒకటే అనేటువంటి కోణంలో చేశారా అనేటువంటి దాంట్లో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలని మనం బ్రతికించాలి. మనం రానున్నటువంటి భావితరాలకు సంస్కృతిని అదే విధంగా అందించాలి. దాంట్లో కల్పితాలు జోడించకూడదు. ఆంజనేయ స్వామి గుడికి పోతే కాషాయం పెట్టుకుంటాం, శివుడి గుడికి పోతే ఏం పెట్టుకుంటాం? స్వామి పెట్టుకుంటాం. అయ్యప్ప గుడికి పోతే ఇంకో రకమైన బొట్టు పెట్టుకుంటాం. వెంకటేశ్వర స్వామి గుడికి పోతే నిలువునామాలు పెట్టుకుంటాం. అర్థమైందా? అదే శివుడి గుడికి పోతే అడ్డబొట్లు పెట్టుకుంటాం. మరి సమ్మక్క సారక్కలకు ప్రత్యేక ఐడెంటిటీ తప్ప. కాబట్టి ఈ స్వస్తిక్ అనేది లేదు అక్కడ. మా తల్లి బంగారం, నిలువెత్తు బంగారం జోకియమనంటది, కొబ్బరికాయ కొట్టమనంటది, నల్ల కొన్ని కోయమనంటది, కాలు సాకపోయమనంటది, కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. అటువంటి దాంట్లో ఈ స్వస్తికులు, నామాలు ఇటువంటివి లేవు కదా. బొట్టు పెట్టుకుంటాం. బొట్లలో కూడా చాలా రకాల బొట్లు ఉన్నాయి కదా. కాబట్టి ఫలాని దేవుడికి అన్ని బొట్లు ఇదే ఉండాలి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉన్నదో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ సంస్కృతిలాగా బ్రతికించండి. మీ పైన అందరికి గౌరవం ఉన్నది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలుని కాపాడదాం, వాటిని భావితరాలకు అందిద్దాం. ఆదివాసుల దేవుళ్ళన్నా దేవతలన్నా అందరికీ గౌరవం. కాబట్టి ఇటువంటి బ్రాహ్మణిజం లోపలికి జ్వరపడక ముందే ఆ ప్రమాదాన్ని పసిగట్టి మీరు తొలగిస్తారా, లేకపోతే అక్కడ రావడానికి గల కారణాలు ఏంటో వివరణ ఇస్తే గనక మాలాంటి సమ్మక్క సారక్క భక్తులకు, ప్రేమికులకు కానీ
మీ పట్ల గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ.